పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు ఎగ్ తినిపించచ్చా? లేకపోతే ఈ బిర్యానీ లాంటివి లేకపోతే నాన్ వెజ్ తినిపించచ్చా అని అడుగుతూ ఉంటారు. లేదా అవి తినిపిస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని కూడా అడుగుతూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఆ సమయంలో ఏమీ తినకుండా అదే ఏదైనా బిర్యానీ కానీ ఎగ్ కానీ అంటే వాళ్ళకి నచ్చిన ఆహారం కానీ కనిపిస్తే మాత్రం కొంచెం తింటాము అంటారు. కానీ అది తినిపిస్తే ఏమైనా ఎక్కువ అవుతుందా, ప్రాబ్లం ఎక్కువ అవుతుందా అనే అనుమానము తల్లిదండ్రులకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. విషయం ఏంటంటే ఇక్కడ మామూలుగా జ్వరం వచ్చినప్పుడు వాళ్ళ అరుగుదల కొంచెం తక్కువగానే ఉంటుంది. ఇట్లాంటి బిర్యానీ లాంటి కానీ నాన్ వెజ్ ఇలాంటి కాంప్లెక్స్ ఫుడ్స్ తినడం వల్ల వాళ్ళ అరుగుదల ఇంకొంచెం మందగించినట్టు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో తేలికగా అరిగే ఆహారము అంటే కాస్త ఇడ్లీలు కానీ లేదా లైట్గా ఉప్మా కానీ లేకపోతే అన్నమే మెత్తగా జావలాగా చేసి కొంచెం చారు లేదా కొంచెం పప్పు కట్టు లాంటివి వేసి తినిపించవచ్చు. దానివల్ల వాళ్ళకి సులభంగా అరుగుతుంది. అలాగని వాళ్ళు ఒకవేళ మేము తింటాము, ఎగ్ తింటాము లేదా నాన్ వెజ్ తింటాము అంటే కొంచెం పెడితే సరిపోతుంది. దానివల్ల వాళ్ళ కోరిక కూడా తీరుతుంది. అలాగే సాటిస్ఫై అయితే వాళ్ళు రికవర్ అవుతారు. కాబట్టి ఇది పెట్టకూడదు అనే నియమం ఏం లేదు. కాకపోతే దానివల్ల వాళ్ళకి అరుగుదల అనేది స్లోగా ఉంటుంది కాబట్టి అలాంటివి పెట్టకుండా ఇది మామూలే అని చెప్పేసి రొటీన్గా మాత్రం పెట్టాల్సిన అవసరం లేదు.